హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మూవీ మసాలా. నేను మీ ఆదిత్య. దేవరా సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అనగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో అనిరుద్ అందించినటువంటి మ్యూజిక్ అలాంటిది. మరి ముఖ్యంగా ఆయన ఇస్తున్నటువంటి నేపథ్యం సంగీతం థియేటర్లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ని ఇస్తుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి దేవరా సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అభిమానులు ప్రేక్షకులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలను రూపొందిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన కష్టం ఏ స్థాయిలో ఉందో తాజాగా ఇంటర్వ్యూలో అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా వెల్లడించారు. అయితే దేవరా టీజర్ ఎప్పుడు అని అడిగితే మాత్రం సరైన సమాధానము చెప్పలేదు. ఇక సిద్ధమవుతుందని, కంటెంట్ ఓకే అనిపించిన తర్వాత తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు. అయితే టీజర్ రెడీ అయిపోయిందని సంగీత దర్శకుడు అనిరుద్ హింట్ ఇచ్చేశారు. ఇక దేవరా సినిమాకు అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న విషయం కూడా తెలిసిందే. నిజానికి ఈ సినిమా అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నారనేది కూడా ఒక పాజిటివ్ అంశం. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రకటించగానే యంగ్ టైగర్ అభిమానులు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనిరుద్ అందించిన సంగీతం అలాంటిది. మరి ఆల్మోస్ట్ ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమా కూడా హిట్టే. ఇక విక్రమ్, జైలర్, లియో లాంటి భారీ చిత్రాలకు అనిరుద్ అందించిన నేపథ్యం సంగీతం హైలైట్ అయిందనే చెప్పుకొచ్చారు. కాబట్టి దేవరాకి కూడా అనిరుద్ చిత కొట్టేస్తాడు అని అభిమానుల నమ్మకం ఉంది. ఇదిలా ఉంటే దేవరా టీజర్ను ఉద్దేశించి అనిరుద్ ఈరోజు సాయంత్రం ఎక్స్లో ఒక పోస్ట్ని పెట్టారు. దేవరా టీజర్ అని రాసి పక్కన చప్పట్లు కొడుతున్న ఎమోజీలు ఉంచారు. అలాగే ఎన్టీఆర్, కొరటాల శివ ఆన్ ఫైర్ అన్నట్టు ఫైర్ ఎమోజీలు ఉంచారు. ఇక ఎగ్జైట్మెంట్ అని సంగీతాన్ని సూచించే ఎమోజీలు పెట్టారు. అంటే టీజర్కి అనిరుద్ సంగీతం సమకూర్చారనే అర్థమవుతూ ఉంది. అంతేకాదు టీజర్లో ఎన్టీఆర్ ప్రెజెన్స్, కొరటాల శివ టేకింగ్ చూసి ఈ పోస్ట్ వేశారని స్పష్టమవుతుంది. అంతేకాదు అనిరుద్ పెట్టిన ఒక్క హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆల్ హాయ్ ద టైగర్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు అనిరుద్. అంటే పులికి అందరూ సలాం కొడుతురు అని అర్థమవుతుంది. మొత్తం మీద ఈ అప్డేట్తో ఎన్టీఆర్ అభిమానులు కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు అనిరుద్. ఇక త్వరలోనే దేవరా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని హింట్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు అడుగుతారా దేవరాను విపరీతంగా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇక భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2 భాగాలుగాను రానుంది. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.